హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో మీరు రేపు రాయబోయే సిబిఎస్ఈ క్లాస్ 2026లో రాయబోయేటువంటి బోర్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్లో డెరివేషన్స్ డిఫికల్టీగా ఫీల్ అవుతారు, టఫ్గా ఫీల్ అవుతారు. కానీ టఫ్ కాదు, వెరీ ఈజీ, సూపర్ ఈజీగా ఉంటాయి. ఆ సూపర్ ఈజీ ఏంటనేది చూద్దాం. సూపర్ ఈజీ అవటం వల్ల 95% ప్లస్ మార్క్స్ మీరు ఫిజిక్స్లో స్కోర్ చేయొచ్చు డెఫినెట్గా, రైట్? అట్లా దానికి టాప్ టిప్స్ ట్రిక్స్ ఏంటనేది ఈ వీడియోలో చూస్తున్నాం. డెరివేషన్స్ మేడ్ ఈజీ. సిబిఎస్ఈ క్లాస్ 12కి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో డెరివేషన్స్ ఎట్లా ఈజీగా చేయొచ్చు, వాటికి టిప్స్ ట్రిక్స్ ఎట్లా ఫాలో అప్ చేయాలనేది, రైట్? సో దట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, రైట్? ఈ సిబిఎస్ఈ మన టార్గెట్ ఏంటంటే 95% ప్లస్ మార్క్స్ వచ్చే విధంగా డెఫినెట్గా అటువంటి మంచి మంచి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, రైట్? అందులో ముఖ్యమైనటువంటి ఒక వీడియో ఇవాళ మన వీడియో డెరివేషన్స్ మేడ్ ఈజీ. డెరివేషన్స్ ఈజీగా ఎట్లా చేయాలి చూడమా. ఎవ్రీ ఇయర్ డెరివేషన్స్లో మనకి అప్ టు 10 to 20 మార్క్స్ ఇస్తున్నాడు. మీకు ఇచ్చే 70 మార్క్స్లో అప్ టు 20 మార్క్స్ డెరివేషన్స్, అబౌవ్ 20 మార్క్స్ కూడా ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ డెరివేషన్స్ కూడా ఇవ్వచ్చు. అట్లా మనకి మోస్ట్లీ డెరివేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది వెయిటేజ్ కదా. మీకేంటి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్, 3 మార్క్, 4 మార్క్స్ అండ్ 5 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ ఏ నుంచి సెక్షన్ ఈ వరకు 5 సెక్షన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి మనం దీని ముందు ఒక వీడియో అప్లోడ్ చేసాం ఆల్రెడీ, ఒకసారి చూడండి. ఏ సెక్షన్కి ఎన్ని మార్కులు, ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నాడు ఏంటనేది ఇచ్చాము, క్లియర్గా ఇచ్చాం. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, రైట్? ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ డెరివేషన్స్ ఇస్తున్నాడు, సింపుల్ మెమరీ టెక్నిక్స్ వాడాలి. అటువంటిప్పుడు ఏంటి, టఫ్ డెరివేషన్స్ కూడా ఈజీ అవుతాయి. ఆ టెక్నిక్స్ ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నాము మనం, రైట్? ఫస్ట్ ఏంటి, బ్రేక్ ఇంటూ స్టెప్స్. మీకు ఇచ్చిన డెరివేషన్ ఏదైతే ఉందో మిర్రర్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా, విడ్స్ అండ్ బిట్స్, రైట్? పివైక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. ఇట్లా ఏదైతే డెరైవ్ చేయమంటున్నాడో వీటిని మీరు స్టెప్స్గా తీసుకోవాలి. స్టెప్స్గా ఎట్లా తీసుకోవాలి సార్? ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాస్తారు, లెట్ అస్ కన్సిడర్, లేదు లెట్, లేదా ఎజ్యూమ్, రైట్? ఇంట్రడక్షన్ రాస్తారు దానికి సంబంధించి. ఇది స్టార్టింగ్ అవ్వ నేను చదువుతుంది, అట్లా ఇంట్రడక్షన్ రాస్తారు. తర్వాత స్టార్టింగ్ ఫార్ములే ఉంటుంది. ఓ డెరివేషన్ చేయాలంటే దానికి స్టార్టింగ్ ఫార్ములే ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. స్టెప్స్గా డివైడ్ చేయాలి, ప్రూవ్ చేయాలి, స్టెప్ టు స్టెప్ రాస్తూ ఉండాలి. ఫైనల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అంటే ఇది రిజల్ట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి డెరివేషన్ని మీరు స్టెప్స్గా డివైడ్ చేయండి. దిద్దే అతనికి ఈజీ అవుతుంది, మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, రైట్? సెకండ్ వన్, ఇది ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి కీ స్టార్టింగ్ పాయింట్ గుర్తుంచుకోండి. మన వాళ్ళకి బేస్ ఫార్ములా ఏం తీసుకోవాలో గుర్తుండదాం, ఓకేనా? ఆ టెన్షన్లో, ఎగ్జామ్ టెన్షన్లో అసలు ఏం తీసుకుంటే మనకి దీన్ని డెరైవ్ చేయగలుగుతాం అనేది మిస్ అవుతారు. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు కీ స్టార్టింగ్ పాయింట్ అనేది గుర్తుంచుకుంటారు, బేస్ ఫార్ములా అనేది గుర్తుంటుంది, రైట్? నెక్స్ట్, కీవర్డ్స్ హైలైట్ చేయండి, ఎగ్జామినర్కి ఈజీ అవుతాయి. కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, వాటిని మీరు అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేస్తారు, ఎగ్జామినర్కి ఈజీ అవుతుంది కరెక్ట్ చేయటం. సో దట్ ఇది కూడా స్కోరింగ్కి ఒక పార్టే అవుతున్నాం, ఓకేనా? డెరివేషన్లో భాగమే అవుతుంది. కీవర్డ్స్ని హైలైట్ చేయాలి, అండర్లైన్ చేయాలి, ఎగ్జామినర్కి ఈజీ అవుతుంది. మన పేపర్ కరెక్ట్ చేసేది ఎగ్జామినరే కదా. మనకి 70 మార్క్స్ స్కోర్ చేయాల్సింది ఎగ్జామినర్ వేస్తే కదా. అంటే మనం రాస్తాం, అది వేరే విషయం. ఇందులో ఈ టెక్నిక్స్ కూడా అప్లై చేస్తే మనకు ఒకవేళ 60 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది, 70 అవుట్ ఆఫ్ 70 తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్? ఓకే. తర్వాత విజువల్ మెమరీ వాడాలి. విజువల్ మెమరీ ఏంటి సార్? రే డయాగ్రామ్స్. ఇప్పుడు లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉన్నాం, దీన్ని లెన్స్ తీసుకుని రే డయాగ్రామ్ గీస్తాం. లెన్స్ ఫార్ములా ఉంది, లెన్స్ తీసుకుని రే డయాగ్రామ్ గీస్తాం. మిర్రర్ ఫార్ములా ఉంది, మిర్రర్ తీసుకుని రే డయాగ్రామ్ గీస్తాం కదా. అట్లాగే
అటువంటి మనకి రే డయాగ్రామ్స్ గీస్తాం. అదేవిధంగా సర్క్యూట్స్ అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, వీట్సన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్, మీటర్ బ్రిడ్జ్, ఇటువంటి మనకు సర్క్యూట్స్ ఇచ్చినప్పుడు సర్క్యూట్స్ తీసుకోవాలి. లేదా అదర్ డయాగ్రామ్స్ గీయాల్సి ఉంటుంది. అట్లా విజువల్ మెమరీ వాడాలి. డయాగ్రామ్ నుంచే మనం డెరివేషన్ ఈజీగా తెప్పియవచ్చు. ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తా ఎట్లా ఏంటండి. ఇప్పుడు దీన్ని ఎట్లా డెరైవ్ చేయాలి ఈజీగా, అట్లాగే వీటిని ఎట్లా డెరైవ్ చేయాలి ఈజీగా తక్కువ టైంలో, ఎటువంటి టిప్స్ వాడాలి, టెక్నిక్స్ వాడాలి. రైట్, నాకు 28 years ఎక్స్పీరియన్స్ ఉన్నాం ఈ ఫీల్డ్లో. రైట్, అన్ని కార్పొరేట్ కాలేజీలో చేసాం. సో దట్ నా ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ యూజ్ చేస్తాను. డెఫినెట్గా మీకు ఈ వీడియోస్ అన్నీ యూస్ఫుల్ అవుతాయి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. రైట్, తర్వాత లాస్ట్ స్టెప్ ఎక్కువగా మర్చిపోతారు. మనం లాస్ట్ దీన్ని ప్రూవ్ చేయాలని మర్చిపోతాం. వీట్సన్ బ్రిడ్జ్ ప్రూవ్ చేయాలి మర్చిపోతాం. అంటే అన్నీ కాదు, కొన్ని. దాన్ని మర్చిపోకుండా ఉండాలంటే ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ రఫ్ పేపర్స్ పెట్టి లేదా రఫ్ నోట్బుక్ పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఈజీగా మీకు గుర్తుంటాయి. ఈ రిలేషన్స్ అన్నీ ఈజీగా గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిర్రర్ ఫార్ములా అన్నాం. 1/f = 1/v + 1/u. u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అంటే ఇమేజ్ డిస్టెన్స్, f అంటే ఫోకల్ లెంగ్త్. అట్లాగే లెన్స్ ఫార్ములా, వీట్సన్ బ్రిడ్జ్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా, ఇట్లా డిఫరెంట్ నంబర్ ఆఫ్ డెరివేషన్స్ ఉంటాయి. దీని ముందు వీడియోలో చెప్పాము అసలు ఎన్ని డెరివేషన్స్ ఉంటాయి, ఎట్లా చేయాలి ఏంటనేది చెప్పాము. అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా వస్తాయి, అటు చూద్దాం. రైట్, అట్లా మనకి టాప్ మస్ట్ డూ డెరివేషన్స్ ఫర్ 2026 బోర్డ్స్. మీరు ఏదైతే రేపు 2026 బోర్డ్స్ రాస్తున్నారో ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించి ఈ టాప్ డెరివేషన్స్ ఎన్నన్నా ఉన్నాయో, ఈ టాప్ డెరివేషన్స్ అన్నిటినీ నేను వీడియోస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఏ విధంగా డెరైవ్ చేయాలి, రే డయాగ్రామ్ తీసుకుని, వీట్సన్ బ్రిడ్జ్ సర్క్యూట్ తీసుకుని ఏ విధంగా డెరైవ్ చేయాలి, కిర్చాఫ్ కరెంట్లో, కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేసి P/Q = R/Sని మనం ఏ విధంగా డెరైవ్ చేయాలి. ఇటువంటి మంచి వీడియోస్ని మన ఛానల్లో, పూర్ణ అకాడమీ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి. రైట్, మనకి ఎగ్జామ్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? February 17th, రైట్, 2026. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఫిజిక్స్ డెరివేషన్స్ టఫ్ కాదు, సూపర్ ఈజీగా 95% స్కోర్ చేయొచ్చు ఫిజిక్స్లో. ఇటువంటి మరిన్ని వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. రైట్, వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.